ఈరోజు విచిత్రం ఏంటంటే బీజేపీ ఒక దిక్కు మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా మీరు మీ స్టాండ్ ఏంది? ఇక బీజేపీ స్టాండ్ నాకు కావాలి ఇప్పుడు. ఇక ఈరోజు కమిషన్ ముందు అటెండ్ అయిన ఎంపీ ఈటల రాజేందర్ గారు, మీరు కమిషన్ ముందు మీరు అటెండ్ అయ్యారు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వివరణ ఇవ్వాల్సిందని నోటీస్ ఇచ్చిందని మీరు అటెండ్ అయ్యారు. మీరు ఈరోజు ఇచ్చిన కమిషన్ ముందు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఎలాంటి అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు అని కమిషన్ ముందు మీరు క్లీన్ చిట్ ఇచ్చేసారు. మీరు ఇక మీ స్టాండ్ ఓపెన్ అయింది. ఇక మొదటి బీఆర్ఎస్ ఉన్నప్పుడేమో మౌనం, అపోజిషన్ బీజేపీ ఎంపీగా ఒక బీజేపీ ఎంపీగా ఈరోజు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ గారు క్లీన్ చిట్ ఇచ్చేసేసాడు. ఈయన ఎలాంటి అవినీతి చెయ్యలేదు అని చెప్పాను. నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు మీరు అధ్యక్షులు, సెంట్రల్ మినిస్టర్, క్యాబినెట్లో సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, మీ తర్వాత బండి సంజయ్ గారు. నేను అడుగుతున్నా, ఈరోజు కేసీఆర్కి క్లీన్ చిట్ ఇచ్చిన ఈటల రాజేందర్ గారిని మాటని మీరు ఏకీభవిస్తున్నారా? దాన్ని సమర్థిస్తున్నారా? కేసీఆర్కి క్లీన్ చిట్ ఇచ్చిన ఈటల బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారిని ఆ మాటలను సమర్థిస్తున్నారా? మీరు కూడా ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ సమర్థించిన మాట క్లీన్ చిట్ ఇస్తున్నారా మీ ఎంపీ బీజేపీ ఎంపీకి? మీ స్టాండ్ బీజేపీ స్టాండ్ ఇదేనా? మీ స్టాండ్ ఇదే అని ఈటల రాజేందర్ మాట్లాడిండా? మీ స్టాండ్ బీజేపీ పార్టీ పక్షాన మీ స్టాండ్ క్లారిటీగా రావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కన్ఫ్యూజ్ తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది తేలాలి. ఈరోజు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చి వేసిండు, ఏమి తప్పు లేదు. మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా ఆనాడు బీజేపీ మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రజెంట్ బీజేపీ ఎంపీగా ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చేసిండు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి. మాకు దీని మీద మీరు క్లారిఫై చేయాలి, క్లారిటీ ఇవ్వాలి. మీడియా పరంగా మీరు దీని మీద జవాబు చెప్పాల్సిన ఇది. మీరు ఒకవేళ ఏం చెప్పలేదనుకోండి, మీ స్టాండ్ అదే అని అనుకుంటాం మేము కూడా. ఇక ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు ఇచ్చిన కేసీఆర్ క్లీన్ చిట్ అని మీరు ఏమి కామెంట్ చేయకపోయినా బీజేపీ స్టాండు ఈటల రాజేందర్ స్టాండ్ కట్టుబడి ఉందని మేము భావించాల్సి వస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మౌనం ఉంటే అంగీకారం, లేదా క్లారిటీ ఇవ్వండి. మా ప్రశ్న ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి యాజ్ ఇరిగేషన్ మినిస్టర్గా పలుమార్లు చాలా సందర్భాల్లో ఇప్పుడు కమిషన్ సంబంధించింది కానీ లేకపోతే ప్రతిసారి మీడియా ద్వారా కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అక్రమాలు ఉంది, పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలుమార్లు కూడా మీడియాలో చిట్చాట్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పడం కూడా జరిగింది. ఎస్, మీ క్లియర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టాండ్ క్లియర్, యాజ్ ఏ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్ క్లియర్. మా దగ్గర కన్ఫ్యూజ్ లేదు. ఈ కన్ఫ్యూజన్ కిషన్ రెడ్డి గారు మాకు క్లియర్ చేయాలని నేను ఇంచుమించు ఈరోజు ఈటల రాజేందర్ గారి మాటలు చూస్తే అసలు మాకేమనిపించిందంటే కిషన్ రెడ్డి గారితో అంతర్గతం అనిపించుకొని వచ్చి మాట్లాడినట్టు అనిపించింది నాకైతే ఈరోజు. మా అనుమానం. అరే మొన్నటిదాకా అసలు బీఆర్ఎస్లకి బయటికి పోయేటప్పుడు పెద్ద ఏదో పొడిచేస్తా, నరికేస్తా, కోసేస్తా అని కేసీఆర్ అంటివి, హరీష్ రావు అంటివి. కమిషన్ ముందు పోగానే తుస్సుమంటివి. నరకుడు ఎక్కడ వాయే, కోసుడు ఎక్కడ వాయే,
ఏమి సరే, అది ఏదో సినిమాలలో హీరోలకు డైలాగ్స్ పనిచేసి ఇది నిజం కదా. మనది ఏమి రాజకీయ పార్టీ, ప్రజల కోసం పనిచేసే నాయకులు మనం. ఆ సినిమాలలో హీరోలు డైలాగ్ కొట్టు, నువ్వు కొడితే ఎట్లా ఇట్లా రాజేందర్ ఇట్లా టీవీలు కనబడంగా డైలాగ్ కొట్టినావు. కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుల వారు. Subscribe us and press the bell icon for more interesting updates.